ఆగస్టు 27 మీకు భారతదేశ ప్రధానమంత్రి మోదీ గారు అలాగే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వీళ్ళు ఒక టెలిఫోనిక్ కాన్వర్సేషన్లో పాలు పంచుకున్నారు. ఒక సుదీర్ఘ చర్చ దేని మీద అంటే మీకు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే డెమోక్రటిక్ కంట్రీస్లో తీరుతెన్నులు అలాగే మీకు క్వాడ్ గ్రూప్ ఇంకా కూడా బలోపేతం అవ్వాలి. ఇక మూడవ విషయము యుక్రెయిన్కి వెళ్ళారు కదా, మీరు జెలెన్స్కీని కలిశారు కదా, అతను ఏం మాట్లాడాడు, ఈ యుద్ధాన్ని ఆపేయాలని అంటున్నాడా లేదా కంటిన్యూ చేయాలంటున్నాడా, మీకు పీస్ సబ్మిట్ గురించి అతను ఏం చెప్పాడు. సో ఇది మీకు జో బైడెన్ గారు మోదీ గారిని అడగడం, మోదీ గారు జో బైడెన్ గారిని అడగడం. సో ఈ డిస్కషన్ అంతా అయిన తర్వాత జనరల్గా మీకు తెలుసో తెలియదో ఈ టెలిఫోనిక్ కాన్వర్సేషన్ని వీళ్ళు రికార్డ్ చేస్తారండి. అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు అనండి లేదా మీకు ప్రైమ్ మినిస్టర్ యొక్క ఆఫీస్, సో వీళ్ళు రికార్డ్ చేస్తారు. ఒకవేళ ప్రధానమంత్రి గారు రికార్డ్ చేయకండి అంటే వీళ్ళు ఆపివేస్తారు. కానీ అదే మీరు అమెరికాలో చూశారనుకోండి, అమెరికా అధ్యక్షుడు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా అక్కడ రికార్డ్ అవుతుంది. రికార్డ్ అవ్వడం కాదండి, ఒకవేళ ఈయన బాత్రూమ్కి వెళ్ళినప్పుడు స్టిపులేటెడ్ టైం అని ఉంటుందండి. ఒకవేళ ఈ టైం దాటి ఈయన బయటకు రాలేదు అనుకోండి, బాత్రూమ్ నుంచి బయటకు రాలేదు అనుకోండి, వెంటనే మీకు అలారం మోగడం మొదలైపోతుంది. అంటే ఏదో ఈయన ప్రమాదంలో ఉన్నారు, ఇమీడియట్గా సెక్యూరిటీ ఏజెన్సీస్ వాళ్ళు లోపలికి వచ్చేస్తారు, భద్రతా సిబ్బంది. ఏమైంది అధ్యక్ష, మీరు బాగానే ఉన్నారు కదా అంటే, ఏదో కొంచెం ఎక్కువసేపు ఉన్నానయ్యా బాత్రూంలో అని ఇతను సంజాయిషి ఇచ్చుకోవాలి. అలాంటి ఒక సిస్టమ్ అమెరికాలో ఉంటుంది. సో ఈ డిస్కషన్ అయిన తరువాత, ఈ టెలిఫోనిక్ కాన్వర్సేషన్ అయిన తరువాత రీడౌట్ అని అంటారు. అంటే భారత ప్రధానమంత్రి అమెరికా అధ్యక్షుడితో ఏం మాట్లాడారు, సో మీరు ప్రెస్కి చెప్పాలి. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రజలకు మీరు చెప్పాలి ఏం మాట్లాడుకున్నారు అని. సో ఇండియా యొక్క రీడౌట్ అనేది వీళ్ళు పబ్లిష్ చేశారు. అందులో మీరు గమనించారు అనుకోండి, ఫస్ట్ విషయము యుక్రెయిన్కి మోదీ గారు వెళ్ళినది. సో ఆ ప్రయాణంలో జరిగిన విషయాలు, జెలెన్స్కీతో మోదీ గారు ఏం మాట్లాడారు. అలాగే రెండవ విషయము క్వాడ్ గురించి కూడా మాట్లాడారు. మూడవ విషయము బంగ్లాదేశ్లో సెక్యూరిటీ ఇష్యూ, హిందువుల యొక్క పరిరక్షణ, దీని గురించి మోదీ గారు జో బైడెన్ గారితో మాట్లాడారు అని చెప్పి ఈ స్టేట్మెంట్ మీరు గూగుల్లో కూడా చూడొచ్చు. కానీ ఇదే అమెరికా యొక్క రీడౌట్. అమెరికా అంటేనే అబద్ధాలు కదా. సో అమెరికా రీడౌట్ని చూశారనుకోండి, యుక్రెయిన్ జెలెన్స్కీ పేరు ఉంది, క్వాడ్ అని ఉంది. సో ఇలాగ డెమోక్రటిక్ కంట్రీస్లో మనము తీసుకోవాల్సిన జాగ్రత్త ఇది మాత్రమే వాళ్ళు చెప్పారు. బంగ్లాదేశ్ అన్న మీకు ఆ వర్డ్ అక్కడ లేదు. మీకు అలాగే హిందువులు వాళ్ళ సెక్యూరిటీ నో అంటే మీకు బంగ్లాదేశ్లో హిందువులు మైనారిటీస్ కదా, మైనారిటీస్ యొక్క సేఫ్టీ ఎక్కడా కూడా వాళ్ళు ప్రస్తావించలేదు. దాంతో ఇది ఎంత పెద్ద కాంట్రావర్సీ అంటే వెస్టర్న్ మీడియాలో కూడా భారత్ అబద్ధం చెప్తుందా, అమెరికా అబద్ధం చెప్తుందా, మనము అబద్ధము చెప్పాల్సిన అవసరమే లేదు, ఇది ఓపెన్గా ఉండే ఒక వ్యవహారము. మోదీ గారు ఏం మాట్లాడారో కావాలంటే ఆ రికార్డింగ్ ఉంది, వినండి. మరి అమెరికా నువ్వు ఈ పని చెయ్యగలవా, మనం డైరెక్ట్గా అడుగుతున్నాం. సో ఇలాంటి ప్రశ్న, ఇలాంటి కాంట్రావర్సీ వచ్చిన వెంటనే జాన్ కెర్బీ అని చెప్పి వాళ్ళ స్పోక్స్ పర్సన్, ఈయన ఇమీడియట్గా పొరపాటు జరిగిపోయిందండి, జో బైడెన్ గారు బంగ్లాదేశ్కి సంబంధించి కూడా మాట్లాడారు, హిందువుల సేఫ్టీ గురించి కూడా, హిందువులు అంటే వాళ్ళ లెక్కలో మైనారిటీ సేఫ్టీ గురించి కూడా ఈయన ప్రస్తావించారు. ఫస్ట్ ఎందుకు నువ్వు అబద్ధం చెప్పావు, ఆ రీడౌట్లో బంగ్లాదేశ్ హిందువుల పట్ల ఎక్కడ ఎటువంటి ప్రస్తావన లేదు. సడన్గా జాన్ కెర్బీ వచ్చి లేదండి ఆయన మాట్లాడారు అంటే ఏంటి, ఆయనకు వయసు అయిపోయింది, ముసలివాడైపోయాడు, మర్చిపోతున్నాడు, కాబట్టి ఈయన బంగ్లాదేశ్ గురించి మాట్లాడి కూడా లేదేని అన్నాడా అంటే అక్కడ ప్రతిదీ రికార్డ్ అవుతుంది కదండి. ఈయన ఏం మాట్లాడినా అక్కడ రికార్డ్ అవుతుంది. మరి ముందు ఏమో బంగ్లాదేశ్ ప్రస్తావన లేదు, ఇప్పుడు అవును మాట్లాడేమని చెప్పి అమెరికా ఎందుకు చెప్తుంది అంటే, ఇదేముందండి చాలా చిన్న విషయం అనుకుంటే పెద్ద పొరపాటండి. ఎందుకు అంటే మీకు ఈ డిస్కషన్ యొక్క ప్రస్తావన, అమెరికా వాళ్ళు ఎందుకు బంగ్లాదేశ్ గురించి మాట్లాడడం లేదు అంటే, ఒక భారీ కుట్ర జరిగినట్టుగా ఇవాళ వార్తాపత్రికల్లో ఎన్నో కథనాలు. పోయిన సంవత్సరం అమెరికా వాడు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఈవిడతో, అమ్మ అక్కడ సెయింట్ మార్టిన్ ఐలాండ్ అని ఉంది, అది మాది, మాకు అప్పచెప్పు,
అక్కడ మేము ఒక మిలిటరీ బేస్ పెట్టాలని అనుకుంటున్నాము అంటే ఆవిడ కుదరదు అని అన్నారు. దీని మీద ఒక వీడియోలో కూడా మాట్లాడాను. బ్రిటిష్ ఇండియా అన్నాను, తర్వాత ఇండియా పాకిస్తాన్ విడిపోవడము, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోవడము, ఇవాళ అది బంగ్లాదేశ్కి సంబంధించిన ఒక ఐలాండ్. ఇప్పుడు ఇది నాది, నాకు కావాలి అని చెప్పి అమెరికా పట్టుపట్టింది. షేక్ హసీనా కుదరదు అని అన్నారు. ఇమీడియట్గా లాస్ట్ ఇయర్ బంగ్లాదేశ్కి సంబంధించిన ఈ స్టూడెంట్స్ యూనియన్, మీకు చాలామంది ఉంటారండి ఖతార్లో బంగ్లాదేశ్కి సంబంధించిన విద్యార్థులు, అక్కడ యూనివర్సిటీస్లో కాలేజీల్లో చదువుకునే విద్యార్థులు చాలామంది ఉంటారు. సో వీళ్ళందరూ కలిశారు. ఎవరు కల్పించారు? పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐ. ఎవరు చెప్పారు? అమెరికా యొక్క ఇంటెలిజెన్స్ అంటే సిఐఏ. సో వీళ్ళు ఒక భారీ కుట్ర పన్నారు అనడానికి ఈ టెలిఫోనిక్ కాన్వర్జేషన్ ఒక క్లాసిక్ ఉదాహరణ. సో వీళ్ళు ఖతార్లో కలిశారు, దుబాయ్లో కలిశారు, పాకిస్తాన్లో కలిశారు. కలిసి ఏంటంటే షేక్ హసీనా ఈ ల్యాండ్ను ఇవ్వడం లేదు, ఈవిడ ఒక డిక్టేటర్లా ప్రవర్తిస్తుంది, ఈవిడ బంగ్లాదేశ్లో అధికారంలో ఉండకూడదు. ఈ స్టూడెంట్స్ అందరూ కూడా కలిసి ఐఎస్ఐ అమెరికా వాళ్ళు చెప్పిన ఈ గైడెన్స్ మీద, ఈ ఆలోచన మీద, ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించాలి సిమిలారిటీ. పాకిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గారు అమెరికాను వ్యతిరేకించాడు, వాళ్ళని ఒక శత్రు దేశముగా చూశాడు. అలాగే షేక్ హసీనా బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రి, అమెరికా మా శత్రువు, వాళ్ళు ఈ ల్యాండ్ అడుగుతున్నారు, నేను ఇవ్వలేను, ఈవిడ కూడా చెప్పారు. అంటే ఏంటి? ఇద్దరు అమెరికాకు వ్యతిరేకంగా వెళ్ళారు. ఒకళ్ళు అక్కడ జైల్లో కూర్చున్నారు, ఇంకొకరు దేశాన్ని విడిచిపెట్టి ఇవాళ భారత్లో వచ్చి ఆశ్రయం పొందారు. ఇదే ఫ్యాక్ట్. అంటే ఏంటి? ఫైనల్గా అమెరికా వాడి చెప్పు చేతల్లోనే ఈ ప్రపంచ దేశాలు ఉండాలి. అడిగితే డెమోక్రసీ అంటాడు, ప్రజాస్వామ్య వ్యవస్థ, దాన్ని మనం కాపాడాలి, ఈ రష్యా, చైనా లాంటి దేశాలు ఉండకూడదు అన్నీ చెప్తాడు. ఫైనల్ డిక్టేటర్ ఎవరు? మీకు అమెరికానే. సో దాంతో ఇవాళ ఈ మ్యాటర్ ఏమైంది? మెల్లమెల్లగా మీడియాకు వచ్చింది. ఎందుకు అమెరికా వాడు బంగ్లాదేశ్ గురించి ప్రస్తావించలేదు అంటే, మహమ్మద్ యూనిస్ ఈయనేదో కస్టోడియన్ ఆఫ్ డెమోక్రసీ అన్నట్టుగా అమెరికా వాడు అపాయింట్ చేసిన ఒక ఇన్ఛార్జ్, ఒక ఇంటరిమ్ గవర్నమెంట్ ఈయన రన్ చేస్తున్నాడు. ఈయన ఒక పొలిటీషియన్ కాదు, ఈయనకు ఒక పొలిటికల్ పార్టీ లేదు. అలాంటిది ఇలాంటి ఒక వ్యక్తి ఉండడము అనేది బంగ్లాదేశ్కి మంచిది. ఇది ఎవరు చెప్తున్నారు? అమెరికా వాడు చెప్తున్నాడు. అంటే ఒక్కసారిగా బంగ్లాదేశ్, అక్కడ మైనారిటీస్, వాళ్ళ సేఫ్టీ అన్నప్పుడు ఈ వ్యవహారం అంతా అమెరికా ఎందుకు మాట్లాడుతుంది? ప్రజలు అడుగుతారు కదా, మీడియా అడుగుతుంది కదా. కాబట్టి వాడు ఒక పచ్చి అబద్ధం చెప్పి మేము బంగ్లాదేశ్ గురించి ప్రస్తావించలేదు అని చెప్పాడు. తరువాత ఈ టెలిఫోనిక్ కాన్వర్సేషన్ రికార్డింగ్స్ అంతా బయటికి వస్తాయి కదా అన్నప్పుడు, లేదండి బంగ్లాదేశ్ గురించి కూడా మా జో బైడెన్ గారు మాట్లాడారు, అక్కడ ఈ మైనారిటీస్ వాళ్ళ సేఫ్టీ గురించి కూడా మాట్లాడాము అంటే, షేక్ హసీనాను ఒక కుట్ర పన్ని స్టూడెంట్స్ అందరూ కూడా కలిసి ఐఎస్ఐతో కలిసి వీళ్ళు అమెరికా వేసిన ఈ డ్రామాలో, ఈ కుట్రలో వీళ్ళందరూ భాగముగా ఉండి వీళ్ళు ఆవిడ ప్రభుత్వాన్ని కుప్పకూల్చారు, ఆవిడ ప్రభుత్వాన్ని వీళ్ళు లేకుండా చేశారు, ఆఖరికి ఆవిడనే దేశం నుంచి కూడా తరిమివేశారు. ఇదే ఇందులో ఉండే వాస్తవము. చూడండి, ఆవిడ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అంటే స్టూడెంట్స్ ప్రొటెస్ట్ అనుకున్నాం, స్టూడెంట్స్ విప్లవం అనుకున్నాం. ఇది ఒక భారీ కుట్ర అనేది ఇవాళ ఈ నిజాలు బయటపడుతున్నాయంటే ఈ ప్రపంచాన్ని ఏమనాలి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.